అందరికీ నమస్కారం అండి. ఈ ఫంక్షన్కి వచ్చిన అందరు గెస్ట్లు, అందరు స్టార్స్ అండ్ అందరు ఫ్రెండ్స్ అండ్ అందరు అభిమానులకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇందాక పాడిన సింగర్, గిటారిస్ట్, స్కిట్ చేసిన ఆర్టిస్టులు అందరికి చాలా థ్యాంక్స్. యూ వండర్ఫుల్ జాబ్. ఈ సినిమా గురించి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే వచ్చే ఫస్ట్ వర్డ్ హమ్మయ్యా. మొత్తానికి 3 years తర్వాత ఈ సినిమా వస్తుంది. ఎందుకంటే సినిమా ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే బయటికి ఎప్పుడు వెళ్ళినా, లేదంటే ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఒకటే గొడవ, సిబికే ఎప్పుడు బయటికి వెళ్ళినా సిబికే ఎప్పుడు. నాకే తెలియదండి ఏం చెప్పాలి నేను ఎప్పుడని. సో అలా ఉన్నాను. కానీ ఈ సినిమా మీద నాకు చాలా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం. ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాల్సింది ప్రొడ్యూసర్ గురించి, గౌతమ్ మీనన్ గారు. ఫస్ట్ ఈ కాల్ మీ, నాకు కాల్ చేసి ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది వింటావా అంటే, అప్పటికి ఇష్క్ తర్వాత చాలా కథలు విన్నాను. చాలా ఏ కథ బాగాలేదు. సో కొంతకాలం గ్యాప్ తీసుకుందామని అనుకునే టైంలో కాల్ చేస్తాడు. చాలా రిలక్టెంట్గా సినిమా చేయకూడదనే ఈ కథ విన్నాను. అంత నెగిటివ్ మైండ్తో విన్నాను కూడా. ప్రేమ్ సాయి నాకు చెప్పిన ఫస్ట్ టైంకే సినిమా నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చి ఇన్స్టెంట్గా ఈ సినిమాని ఓకే చేశాను. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. సినిమా డీల్ అయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అండ్ నాకు తెలిసి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇండస్ట్రీలో ఏ హీరోకైనా, ఏ ప్రొడ్యూసర్కైనా, ఏ డైరెక్టర్కైనా ఒక లీన్ ఫేజ్ వస్తుంది, అందరికీ వస్తుంది. ఇష్క్ ముందు నాకు వచ్చిన ప్రాబ్లం. ఇష్క్ షూటింగ్ టైం కూడా ఫర్ మీ టుక్ 1.5 years నాకు సినిమా కంప్లీట్ అవ్వాలంటే. ఈ సినిమాకి ఇంకా 1 year ఎక్కువైంది అంతే. బట్ ఈ 2.5 years గౌతమ్ మీనన్ వాళ్ళ టీం, గౌతమ్ మీనన్ సార్, రేష్మా అండ్ వెంకట్, వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే అది నాకు కూడా తెలుసు. మధ్యలో చాలామంది వచ్చి ఈ సినిమాని మాకు ఇచ్చేయండి, మేము తీసుకుంటామన్నారు. కానీ ఈ సినిమాని వాళ్ళు నమ్మారు కాబట్టి అసలు ఎవరికి ఇవ్వము, మేమే చేస్తామని చాలా కష్టపడి ఈ సినిమాని తీశారు. అండ్ నెక్స్ట్ చెప్పొచ్చింది, ఈజ్ అ క్లాస్ ఫిల్మ్ మేకర్. ఎందుకంటే సినిమా డీల్ అయింది కొన్ని కారణాల వల్ల. ఇంకా ఎండింగ్ ఏమంటారంటే, పర్లేదు సినిమా చుట్టేసేయండి, జస్ట్ లైక్ రోల్ ద ఫిల్మ్ అండ్ జస్ట్ డూ ఆఫ్ సాంగ్, పర్లేదు సాంగ్ ఇంట్లో తీయండి, సీన్ మీ ఇంట్లో తీయండి అంటారు. కానీ ఎంత డీల్ అయినా కూడా, ఎంత ఖర్చు అయినా కూడా క్వాలిటీ మాత్రం ఎక్కడ తగ్గకుండా, కొంచెం లేట్ అయినా వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రిచ్గా, చాలా గ్రాండ్గా తీశారు సినిమాని. సో ఐ రియల్లీ థ్యాంక్ యూ లాట్ సార్ ఫర్ నాట్ కాంప్రమైజింగ్ అట్ ఎనీవేర్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి వచ్చి మాట్లాడేసి మన మ్యూజిక్ డైరెక్టర్స్ కార్తిక్, హీకి వండర్ఫుల్ మ్యూజిక్, 3 పాటలు ఇచ్చాడు. అండ్ 4th సాంగ్ ఇవ్వాలి, కానీ అతనికి ఆ టైంలో యూఎస్లో ఏదో సమ్ స్టేజ్ షో ఉంటే తను వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఎవరు బాగుంటారంటే అనూప్ నాకు బాగా నచ్చి నేను అనూప్ పేరు చెప్పాను. ఇన్స్టెంట్గా సార్ ఓకే అన్నారు, ప్రేమ్ ఓకే అన్నాడు. అయిపోయింది. సో బోత్ హావ్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్, వెరీ బ్రీజీ ఫిలిం, వెరీ బ్రీజీ సినిమా. అండ్ నెక్స్ట్ నీ గురించి మళ్ళీ మాట్లాడతా. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇది ఇస్ నాట్ రొటీన్ సినిమా కాదండి. 100% నార్మల్గా చాలామంది అంటూ ఉంటారు మన స్టోరీస్ చాలా రొటీన్గా వస్తున్నాయి, కొత్తదనం రావట్లేదని. అలా అనుకునే వాళ్ళకి అందరికీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. డిఫరెంట్ పాయింట్ ఇది. దీంట్లో అండర్డౌట్ చెప్తున్నాను, నా క్యారెక్టర్ కూడా నార్మల్ బాయ్, ఒక కొరియర్ బాయ్, మీలాంటి ఒక నార్మల్ బాయ్కి ఒక ప్రాబ్లం వస్తే అందులో ఇరుక్కుంటే ఎలా ఉంటాడో ఉంటుంది. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్లు అలా ఏముండదు. గౌతమ్ గారి సినిమాలు అంటే చాలా సెన్సిబుల్గా ఉంటాయి. ఇది వెరీ సెన్సిబుల్, డిఫరెంట్ సినిమా. కాన్ఫిడెంట్ ఒకటి చెప్తానండి, ఈ సినిమాలో వచ్చిన పాయింట్ ఏతుందో ఇంతవరకు ఇండియన్ స్క్రీన్లో ఎక్కడ రాలేదండి. చెప్పే పాయింట్ మెయిన్ కథ. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ, వెరీ క్లోజ్ టు మై హార్ట్. డెఫినెట్గా సినిమా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈ సినిమాలో హీరో నేనండి, కానీ యాక్చువల్లీ ఈ సినిమాకి 2 హీరోలు అండి. నన్ను పక్కన పెడితే ఒకటి గౌతమ్ మీనన్ గారు, ఇంకోటి డైరెక్టర్ ప్రేమ్ సాయి. ఎందుకంటే పాపం ప్రేమ్ సాయి అతను లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. టీవీ సీరియల్స్ ఉన్నప్పుడు పెద్ద స్టార్, అక్కడ మెగాస్టార్ అన్నమాట. బుల్లితెర మెగాస్టార్ లాగా అక్కడ మెగాస్టార్. 2 నంది అవార్డులు, 4 కార్లు, ఒక మంచి 2-3 ఫ్లాట్లు, చాలా హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోయేది. ఒక బ్యాంక్ బ్యాలెన్స్ వెళ్ళిపోయేది. తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యాక తర్వాత తను సినిమాలు చేద్దామని ఎంటర్ అయ్యాడు. మన ప్రభుత్వ దేవా గారి దగ్గర జాయిన్ అయ్యి అక్కడ ఒక 3-4 years అక్కడ సినిమాలు చేశాడు. తర్వాత తన ఇన్కమ్ అయిపోయింది. కానీ అంతకుముందు డబ్బు చాలా ఉంటుంది బ్యాంక్లో. బట్ తర్వాత స్టోరీ స్టార్ట్ చేసి ఒక 2 years ఓన్లీ స్క్రిప్ట్ పైన కూర్చొని, తర్వాత ఇంకో 1 year అంటే అందరికీ హీరోల దగ్గర తిరిగి, ప్రొడ్యూసర్స్ తిరిగి, ఎవరు అందరు నో అని. నెక్స్ట్ గౌతమ్ బాగా నచ్చి, నాకు నచ్చి ఈ సినిమా స్టార్ట్ అయింది. అంటే ఏ డెబ్యూ డైరెక్టర్ కూడా ఈ కష్టం రాకూడదని అనుకుంటున్నాను. అంటే మంచి బ్యానర్లో, మంచి సంస్థలో సినిమా స్టార్ట్ అయ్యి
2-3 years డిలే అయింది. అంటే ఇది ఎవరి ఫాల్ట్ కాదు, కొన్ని ఫాల్ట్స్ అలా వస్తాయి అంతే. సో ఇది కష్టం ఎవరు అనుకుంటున్నాను. ఎంత కష్టపడ్డా నాకే తెలుసు. పర్సనల్గా అన్ని విధాలుగా చాలా సతమతమయ్యాడు. కానీ ఎప్పుడు కూడా ఈ స్క్రిప్ట్ని ఎప్పుడు వదలలేదు. ఎప్పుడు ఈ సినిమాలో ఉన్నాడు. ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా కూడా అదే ఎనర్జీతో, అదే దీంతో, అదే నమ్మకంతో. మెయిన్ కావాల్సిన నమ్మకం. ఆ నమ్మకం ప్రేమ చాలా ఉంది. నీ నమ్మకమే గ్యారంటీగా నిన్ను కాపాడుతుంది, ఈ సినిమాని కాపాడుతుంది అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నీ బ్యాడ్ టైం అయిపోయింది, ఇప్పటి నుంచి నీ గుడ్ టైం స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాను. అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంటే ఫస్ట్ కొత్తోడు కాబట్టి నాకు డౌట్, అసలు బాగా చెప్పాడు కదా, తీస్తారా లేదా అని. షూటింగ్ స్పాట్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ డే ఉంటుంది భయం. నాకు చూశాను, ఒక హాఫ్ డే చూసాగానే మనోడు అసలు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ కంటే కూడా చాలా కూల్ రిలాక్స్ తీశాడు. సో అప్పుడు సినిమా నాకు చాలా నమ్మకం వచ్చి సినిమాకి మొత్తం వదిలేస్తాను. సో మొత్తం ఈ సినిమాకి మాత్రం ఇద్దరు హీరోలు అండి, ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఈ సినిమా కాదు, ఎనీ మూవీకి ఆల్వేస్ ప్రొడ్యూసర్ ఇస్ ద ఫస్ట్ హీరో. వీళ్ళు డబ్బు పెట్టకుంటే మేము ఎవ్వరం లేము. అందరూ హ్యాపీగా ఉంటారు ఇండస్ట్రీలో. వీళ్ళొక్కరే ఫ్లాప్ అయితే అన్నీ అమ్ముకోవాల్సిందే. హిట్ వస్తే ఇంత వస్తుంది, పోతే ఇంత పోతుంది. సో ఐ రెస్పెక్ట్ ఆల్ ప్రొడ్యూసర్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్ నితిన్. నితిన్ గురించి ఒక విషయం చెప్పాలి. మోస్ట్ డెడికేటెడ్, మోస్ట్ ఒబీడియంట్, సిన్సియర్. ఆల్మోస్ట్ ఒక 15 years అయింది జయం వచ్చి, 15-20 years. ఇప్పుడు కూడా ఎంత సిన్సియర్ అంటే, నేను ఎక్కడైనా చెప్పాలంటే సిన్సియారిటీ, డెడికేషన్, ఆ ఫిజిక్ మెయింటెనెన్స్, ఆ డిసిప్లిన్ ఇన్ పర్సనల్ లైఫ్ ఆర్ యాక్టింగ్, షూటింగ్ అప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఫ్రేమ్లోనే క్లాప్ చెప్పి యాక్షన్ చెప్పేటప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో కూడా అలాగే ఉన్నాడు. నితిన్తో నాకు అసలు కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ రాలేదు. ఒక కొరియర్ నేను రాశాను, గౌతమ్ గారితో ఇచ్చాను, అది మళ్ళీ నితిన్కి ఇచ్చాను. బికాస్ ఆఫ్ నితిన్ ఆ కొరియర్ అంత సేఫ్గా ఉండింది, ఈ రోజుకి బయటకు వచ్చింది, సెప్టెంబర్లో థియేటర్స్కి వస్తుంది. వితౌట్ నితిన్ ఐ కెనాట్ బీ హియర్ టుడే. Without Nitin's father, Sudhakar Reddy. I thank you, both of you, sir. Thank you so much, Nitin. And I just request you to call Akhil for the stage. Yeah, before that, 1 minute, I want to thank Multimedia Raman Rao garu. Meeru help chaala sir. Thank you very much. And Guru Films, Sunita Dati garu ekkadunna. Thank you very much. And Vijay, thank you very much. And obviously, I love you both, those two monkeys, I think, Venkat and Reshma. Thank you very much for the film. And I welcome my darling hero onto the stage, Mr. Akhil Akkineni.